అదే ఈ రోజుల్లో ఉన్నటువంటి వారు ప్రభుత్వంలో లెక్క చేయరని పరిశుద్ధ లేఖనంలో రాయబడ్డదంటే ప్రభుత్వంలను ఎవరు నిర్ణయించిండ్రు? ప్రభుత్వాలను ఎవరు ఇలా చేయాలని ఎవరు చెప్పిండ్రు? దేవుడే. ప్రభుత్వాలకు అన్నీ ఇది ఇలాగుండాలి, ఇది ఇలాగుండాలి, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది అని అన్నీ ప్రభుత్వాలకు సూచించింది దేవుడే. అందుకే దేవుడు పరిశుద్ధ లేఖనంలో ఏమంటాడంటే కొంతమంది ఈ భక్తిహీనులు ప్రభుత్వంలను కూడా నిర్లక్ష్యం చేస్తారు, వాళ్ళు ప్రభుత్వాలను కూడా అనుసరించారని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. కనుక మనం దేవుని మాట ఇందులో ఎంతో మధురమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఇందులో పొందుపరిచింది. ప్రతి ఒక్కటి దేశంలో ఉన్నటువంటి అందరూ ఏమంటారంటే బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది, బుక్స్ పరిశుద్ధ లేఖనం చదివితే ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. దేవుడు ఆయనను ఆయన కనపరుచుకుంటూ మన జీవిత విధానాన్ని కూడా మనకు బోధిస్తూ ఉంటాడు. మనము నిజంగా దేవుని అనుసరించిన వాళ్ళమైతే ఇతరులు మనల్ని ఏలెత్తి ఎవ్వరు కూడా చూపడానికి మనలో లోపం కనబడదు. ఒక పని దగ్గర కానీ, ఒక ఉద్యోగం దగ్గర కానీ, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడే కానీ, ఒకరి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ మనం అవమానపరచబడం. ఎందుకంటే దేవుని వాక్యం అన్నీ మనకు బోధించి ఒక టీచర్ లాగా మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఎవరింటికన్నా మంచి పెద్ద ఆఫీసర్ ఇంటికి పోయినప్పుడు ఆడ కూర్చొని ఎట్లా అంటే ఆయన పెద్ద ఆఫీసర్ కానట్టు కదా, కొంచెం మేనర్స్ లేకుండా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు, మాట్లాడే విధానం తెలియకుండా. కొంతమంది ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడ ఏం మాట్లాడాలని అర్థం కాకుండా ఒక్కొక్క దగ్గరికి పోతారు, మన గొప్పలే చెప్తూ ఉంటారు, వాళ్ళ మాట వినరు. అలాంటి అవన్నిటికీ కళ్ళెం వేసి సరైన మార్గంలో నడిపించేటటువంటి ఆ పరిశుద్ధ లేఖనమే ఇది కదా. ఏ బుక్ చదివినా నాలెడ్జ్ రాదు, కానీ పరిశుద్ధ లేఖనం చదివితే పూర్తి నాలెడ్జ్ వస్తుంది. కనుక కొంత సమయాన్ని దేవునికి ఇద్దాం. బైబిల్లో తీసుకోండి, శ్రద్ధగా వినండి. దయచేసి ఈరోజు నేను ఏదో ఆకతాయితనంగానో లేకపోతే నవ్వులాటకో అడిగింట. ఒక సమయం వస్తుంది మిమ్మల్ని అందరూ నిలబెట్టేటప్పటికి ఖచ్చితంగా మేము ఇట్లా అనకుండా లేచి ఆసక్తితో లేచి నిలబడేటట్టు ఉండాలి కదా. చాలామంది ఏమంటారంటే లావ్ అయిపోతున్నాం అంటే డాక్టర్ 3 సార్లు ఇట్లా అనమంటాడు. మీరు 10 సార్లు కూడా ఇట్లనే అంటారు కదా. 3 సార్లు అంటే చాలా బక్కగా అవుతారు. ఎప్పుడు చెప్పండి? ఇట్లా అంటే 3 సార్లు అంటే బక్కగా అయిపోతారు. ఎప్పుడు పొద్దుగాల, మధ్యాహ్నం, రాత్రి ఇట్లా అనాలి. కానీ మీరు ఎప్పుడు దేవుని కొరకు చెప్పిన ఇట్లా అంటారు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. 1 సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనం. చదువుతారా? త్వరగా ముగిస్తా. ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అశ్వరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యమైన నా దేవుడు, వాక్యం చేత మాతో మాట్లాడండి అయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిని మీ బూరగా మర్చండి. నా సొంతం స్వనీతిని బంధించి మీ ఆత్మాభిషేకం మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. ఇక్కడ గడిచిన కాలం అంతా చూసుకుంటే చాలా కాలం దేవునితో వీళ్ళకు సమాధానం లేకుండా చాలా కాలం గడిచిపోతుంది. అయితే వీళ్ళ హృదయాలన్నీ కొంతమంది విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నటువంటి వారి ఆనందంలో వారు ఉంటే, కొన్ని హృదయాలు మాత్రం దేవుని తట్టు చాలా కాలం దేవునితో నేను మాట్లాడలేదని ఇట్లా ఏమంటారు ఆశతో నేను నలిగిపోతున్నటువంటి హృదయాలను చూచి సమూయేలు ఏమంటాడు, ఇశ్రాయేలీయులందరితో ఇట్లా అంటాడు. ఏమంటాడంటే మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఇప్పుడు ఈ యొక్క మాటల్ని మనకు
ధ్యానించటానికి గల కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి యొక్క దేవునికి ఇష్టమైనటువంటి అన్ని దేవతలు అంటే మనం అనుకుంటాం విగ్రహాలే అనుకుంటాం. విగ్రహాలు అంటే ఇక్కడ రాయబడి ఉంటుండే మరి ఒకవేళ విగ్రహము అని. దేవుడు అనేక చోట్ల మనకు పరిశుద్ధ లేఖనాన్ని ఎలాగూ పొందుపరిచిండంటే ఏవేవి ఎక్కువ ప్రేమ కూడా దేంతో సమానం? విగ్రహంతో సమానం. ఎలాగూ భార్యను ఎక్కువ ప్రేమిస్తే విగ్రహంతో సమానం, భర్తను ఎక్కువ ప్రేమిస్తే విగ్రహంతో సమానం, పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తే విగ్రహంతో సమానం, ఏదైనా వస్తువుని ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహంతో సమానం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల. పూర్ణ హృదయం ఎప్పుడు ఉంటుంది? మన ప్రేమ ఒకరి మీద ఉంటే పూర్ణ హృదయము ఇంకొకరికి ఎలాగిస్తాము కదా? ఇస్తామా? ఇయ్యలేము. దేవుడు ఏమంటున్నాడంటే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, భార్యను ప్రేమించడం తప్పు కాదు, కానీ విగ్రహములాగా. ఇప్పుడు ఇంటికాడ భార్య ఉంటుంది, మనం ఇక్కడికి వస్తాం, మన మైండ్ అంతా అక్కడనే ఉంటుంది కదా? ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పూర్ణ హృదయం ఎక్కడుంది? ఎక్కడుంది పూర్ణ హృదయం? ఇంట్లోనే ఉంది. ఒక పిల్లిని పెంచుకున్నాను అనుకో, నా మనసు అంతా పిల్లి ఏం చేస్తుందో, ఉన్నదో పోయిందో, ఇంట్లో అంతా పాడు చేసిందో అనుకున్నాం అనుకో, నా పూర్ణ హృదయం ఎక్కడుంది? ఇంటనే ఉంది. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం అంతా ఎలాగుండాలట? పూర్ణ హృదయంగా ఉండాలి. పూర్ణ హృదయం యేసేనే. ఇంకా నీకు దావీదు గారితో దావీదు గారి గురించి ఒక మాట మాట్లాడి ఉంటుంది. ఆయన బట్టలు లేకుండా బట్టల మీద సోయి లేకుండా నాట్యం చేసిండు అని ఉంటుంది. అంటే దాని అర్థం నిజంగా బట్టల్లోవా? కాదు. ఆయన మనసు ఎలాగుందంటే దేని మీద కాన్సన్ట్రేషన్ లేదు, మైండ్ అంతా ఏసేనే ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కూడా ఆయనకు తెలుస్తలేదు. ఆయన కళ్ళు మూసుకుంటూ ఏసైతోనే మాట్లాడుతుండే, ఏసైతోనే ఆయన ఆత్మలో ఆయన ఆ యొక్క దర్శనం చూస్తున్నాడు, ఆయన దేవుణ్ణి చూస్తున్నాడు. ఆయన పరలోకం ఇట్లుంటుందేమో, ఆయన ఊహ, ఆయన ఆశ, ఆయన శ్వాస అంతా అలాగుంది. అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నాం. మనం ఇక్కడ ప్రార్థన చేయమంటే ఎంతమంది ఉన్నారో కనబడిపోతారు. ప్రార్థన కూడా చేయం, తత్తరపడతాయి నోరు కదా, తత్తరపడిపోతుంది. వాక్యం చెప్పండి అంటున్నారు, భయపడుతున్నారు. ఎందుకు ఇంతమంది కనబడుతున్నారు? నీకు ఎవరు కనబడాలా? నా దేశే కనబడాలా, నా పరలోక రాజ్యం కనబడాలా, ఆ వెలుగు కనబడాలా, ఆ దగదగ మెరిసేటటువంటి ఆ ప్రాంతం కనబడాలా. అది పూర్ణ హృదయము. నువ్వు ఈ సంఘానికి వచ్చినావు, ఈ స్థలానికి వచ్చినావు, ఈ పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు నీ పూర్ణ హృదయం ఎక్కడ ఉండాలంటే ఆ దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గరికి నేను వచ్చినా అన్నటువంటి పూర్ణ హృదయం ఉండాలా. ఒకవేళ సంఘానికి వచ్చినప్పుడే పూర్ణ హృదయం ఉండాలా, బయటకు వచ్చినప్పుడు కూడా పూర్ణ హృదయంతో ఉండాలా. ఎలాంటి హృదయం ఉండాలా? నేను ఇక్కడని కాదు, నేను ఈ ప్రాంతవాసిని కాదు, నేను ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలి? మనం ఇంటికి పోవాలం కాదు, తాత్కాలికంగా ఇంటికి పోవడమే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరు మాట్లాడినా, ఎవరేమన్నా నేను ఈ ప్రాంతవాసిని కాదు. ఏ ప్రాంతవాసివి? ఏ ప్రాంతవాసి? గ్రహాంతవాసివి, పరలోకవాసివి. ఈ లోకంతో నీకు సంబంధం లేదు, ఈ లోకంతో నీకు పని లేదు. కేవలం ఈ దేహాన్ని అద్దెకు తెచ్చుకున్నాం మనము. ఈ దేహం అద్దెకు తెచ్చి అద్దెకు అప్పచెప్పవలసి ఉన్నది. తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలి. మీరు మిషన్లు తెస్తారు కదా, కిరాయికి తెస్తారు. తెచ్చినప్పుడు దాన్ని వాడు ఇట్లా స్టార్ట్ చేసి చూపిస్తాడు కదా, స్టార్ట్ చేసి మిషన్ ఇచ్చేస్తాడు. మళ్ళీ మనం పనంతా అయిపోయినాక ఏం చేయాలి? ఆయనకి ఇచ్చినప్పుడు ఆడు కూడా ఏం చేస్తాడు? స్టార్ట్ చేసి చూస్తాడు, ఉందా లేదా మంచిగా ఉంటేనే దానికి అద్దె తీసుకుని, లేదంటే దానికి అయిన ఖర్చు అంతా తిరిగి ఆయన వసూలు చేస్తాడు. మనల్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ అద్దె శరీరాన్ని దేవుడు ఒక రోజు లెక్క అడుగుతున్నాడు. మన్నైనది మునుపటికి మన్ను వలె మన్నులో కలిసిపోతుంది, కానీ ఈ శరీరంతో చేసినటువంటి ప్రతి క్రియ ఒకరోజు దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. ఈ శరీరంతో ఉన్నటువంటి ఆ ప్రతి విషయానికి దేవునికి తెలియక కాదు, అన్నీ తెలుసు. కానీ దాని బలహీనత తెలుసు, దాని బలం తెలుసు, దానికి తగినటువంటి అన్ని ఆధారాలు నీకు సమకూర్చిండు. దాన్ని నువ్వు తెలుసుకోకపోతే మనము దౌర్భాగ్యులం. దాన్ని తెలుసుకోమని దేవుని వాక్యం చెప్తాం. అయితే నీలో ఉన్నటువంటి ఆ యొక్క అన్యదేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. మనలో ఉన్నటువంటి ఆ అన్యదేవతలే కానీ, అష్టారోతు దేవతలే అనేటువంటివి కానీ ఏమేమున్నాయి? ఇప్పుడు మనకేమన్నా శ్రమ కలిగిందనుకో ఏం చేస్తాం? ఎందుకు ఇట్లా అవుతుంది? ఈ ఇల్లుకి వచ్చినందుకు, ఇంట్లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఏమవుతుంది? బాగుంటలేదు కదా. అంటే పక్కకున్న వాళ్ళు ఒక్కటేసారి టక్కుమని ఏమంటారు, అగో అక్కడ ఒక ఆయన ఉంటాడు, మా గుడి ఇడికి వచ్చినప్పటి నుంచి మాకు మంచిగా లేకుండే, ఆయన ఏం చేసిండు? మంతరిచ్చి ఏదో ఇచ్చిండు, మాకు ఇల్లు సూపర్గా నడుస్తుంది ఇప్పుడు
మాకు 10 రూపాయలు. ఒక దగ్గరికి పోయినా నేను ఇల్లు కట్టడానికి, కొత్తకోటలో ఇల్లు కట్టడానికి అని పోయినా. ఇల్లు కట్టడానికి పోతే వాళ్ళు ఏం చేశారు, బాపనాయన దగ్గరికి తీసుకుపోయారు. నన్ను వాస్తు చూస్తావా అన్నారు. నేను వాస్తు చూడను అన్న. నాకు తెలియక కాదు, నాకు అన్నీ తెలుసు, కానీ నేను చూడొద్దు. మీరు ఎట్లా కట్టమంటే అట్లా కడతా, కానీ నేను చెప్పాను ఇక్కడ ఇది ఉండాలి అక్కడ అది ఉండాలని నేను చెప్పాను. మీరు ఇది ఉండాలి ఇది ఉండాలంటే మీకు అంతకంటే ఏమేం కావాలో అన్నీ పెడతా, కానీ ఇక్కడ ఇది ఉండాలని మాత్రం నేను చెప్పాను అని నేను చెప్పిన. చెప్తే సరే బాపనాయన దగ్గరకు పోదామన్నారు. సరే బాపనాయన దగ్గరకు పోతే వీళ్ళందరూ ఏం చేసారు, బాపనాయన ఒకటే కుర్చీ వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు ముంగట కూర్చున్నారు. కూర్చోగా నా చెప్పు అంటే జాగ కొలతలు చెప్పారు. జాగ కొలతలు చెప్తే ఆయన కొలతలు ఇట్లా రాసి డబ్బా గీసి ఈడ ఇల్లు ఈడ ఇది 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 అంతా చూసి అని క్యాలిక్యులేటర్ ముంగట పెట్టుకుని టుప కొట్టిండు. 10 సంపాదన 6 ఖర్చు 7 ఖర్చు 3 లాభం పో అంటుండు. ఎంతనట, 10 సంపాదన 7 ఖర్చు 3 పక్కకు పడతాయి, పోండి మంచిగా ఉంది ఇల్లు ఇట్లా కట్టండి అని అన్నాడు. సరే అనేసి ఆ ప్లాన్ ఎవరిది, మనం ఇచ్చిందే. దానికి ఆయన లెక్కలేసి చెప్తే 3,000 రూపాయలు తీసుకుండు. కాలు ఇట్లా క్యాలిక్యులేటర్ కొట్టి 7 సంపాదన 3 ఖర్చు అని చెప్పేసి పంపించిండు. ఇల్లంతా అయిపోయింది. మళ్ళీ అయ్యగారు రావాలి. ఆయన ఇంటికి వచ్చి విజిట్ చేసి అంత బాగుందని చెప్పిపోవడానికి 6,000 అట. కారు గిట్లంతా వీళ్ళదే. సరే ఇంటికి వచ్చిండు. అంతా కట్టిన తర్వాత చూసిండు, అటు పోయిండు. ఒక కిచెన్ దగ్గరకు వచ్చిండు. ఈ గోడ 1 ఇంచు జరిపి కట్టండి, ఇది తీసేసి అన్నాడు. ఈ గోడ తీసేసి 1 ఇంచు జరిపి ఇటు జరిపి కట్టాలట, 6,000 అట ఆయనకు. ఇప్పుడు ఆ గోడ జరిపమనకపోతే అంత కరెక్టే ఉండి అయ్యగారిని ఎందుకు తెచ్చినామరా బాబు అనుకుంటాడా అనుకోవడం. ఇప్పుడు ఈ 1 ఇంచులనే మొత్తం దోషం ఉంది అని అనుకోవాలని ఆయన ఏమన్నాడు అంటే, ఈ 1 ఇంచు ఈ గోడ గులగొట్టేసి 1 ఇంచు జరిపి కట్టండి బేషిగా మీకు అన్నాడు. నీ హృదయం ఎక్కడుంది, నీ ఆలోచన ఎక్కడుంది, నీ మనసు ఎక్కడుంది, ఆయన మాటలో ఉందా? ఆయన సమస్తమును ఇచ్చి నెరవేర్చు వాడి మాటలో ఉందా నీ ఆలోచన? ఇలాంటివి పూర్ణ హృదయం అంతా ఎవడో బాగు చేస్తాడని ఉంటే వాడు బాగుపడిపోతున్నాడే కానీ నువ్వు బాగుపడవు. వాడు పిలిచి నీకు జీవితాన్ని సరి చేస్తానంటాడే కానీ వాడి జీవితం సరి ఉందో లేదో వాడికి తెలియదు. నేను చాలా మటుకు లోకంలో మేము చూస్తూ ఉన్నాం, చిలక జోష్యం చెప్తారు వాళ్ళు కదా, వాడి జోష్యమే చెట్టు కింద ఉంది. మన జోష్యం రాజులో కూడా వాడి జోష్యమే చెట్టు కింద, వానికే ఎవడో ఒకటి చెప్పాలి, అరే బాబు ఇన్ని రోజులు ఈ చిలుకను బంధించి నీకు మొత్తం పాపమంతా నీకు మూట పెట్టుకుంటున్నావు రా అనాలి కదా. ఒక పక్షిని పంజరం లేచి పెంచినావు, నీకే పాపం ఉందిరా నాయనా, నువ్వు మొట్టమొదట దీన్ని వదిలిపెట్టు, నీ జీవితం మారిపోతుంది అని చెప్పాలి. వాని జీవితమే చక్కగా లేదు, వాడు మనకు జోష్యం చెప్తా ఉంటాడు. కనుక మనము ఎవరి దగ్గరికి పోతున్నాం, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించమని ఇక్కడ సమూయేలు గారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మీ పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరగాలి. మనం ఆయన తట్టు తిరగకుండా మనలో ఇలాంటివి ఇంకా అనేక విధమైనటువంటి మోగ విగ్రహం అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా, ఇక్కడ ఇంతనన్న మాట ఒక దగ్గర ఏమంటే తెలుసా, అవి ఎంత పాటియో మీరు గ్రహిస్తే వాటిని అసలు మీరు ఏం మానాలిగా, ఏం చెప్పడానికి వర్ణించడానికి కూడా నాలుగు మాట లేదు. అది ఎంత ఉంటుంది గింత ఉంటుంది. ఏదైనా ఆకాశమైన సింహాసనం అంత గొప్ప దేవుడిని ఈ చిన్న అవి ఏమీ చేయలేనటువంటి వాటి మీద ఆశ్రయిస్తారు ఏందబ్బా అంటాడు. ఆయన ఎంత న్యాయవంతుడంటే ఖాళీ ఆయన వెలుగు చూస్తేనే చచ్చిపోతాం మనం అందరం. కనుక అట్లా మనం చావొద్దని ఆయన మహిమను విడిచిపెట్టి మానవుడిగా వచ్చిండు వాటిని అంతం చేయడం కొరకే. కేవలం నిన్ను పాడు చేస్తున్నటువంటి ఆ దురాత్మలను, అంధకార చీకటి శక్తులను, లోకనాథులను, అధికారులను, అనగా ఇవన్నీ ఏంటి అంటే మనకు కనబడకుండా చేసేటటువంటివి, వీటిని నాశనం చేయడానికి ఆయన మహిమను విడిచిపెట్టిండు. ఆయన నిజంగా మహిమతో వస్తే అవి చచ్చిపోతుండే, ఇంకొకరు చచ్చిపోతుండే, మనం కూడా మానవ జాతే కనబడదు. అంతటి ప్రేమమయిని విడిచిపెట్టి మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం, ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాం, మన ఆలోచన ఎక్కడుంది? అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. మనలో దేవుని సేవిస్తున్నాము, క్రైస్తవులుగా జీవిస్తున్నాము, కానీ మనలో అనేక విధమైనటువంటి అలాంటి చర్యలు ఉన్నాయి, అలాంటి చేష్టలు ఉన్నాయి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని చూస్తూ ఉన్నాం. చాలా మట్టుకు పెళ్ళిళ్ళు చేస్తుంటే ఆచారాలు ఉన్నాయి. ఏంటిది? ఎలాంటి ఆచారాలు ఉన్నాయి? మంగళసూత్రం ఆచారం ఉంది. మంగళసూత్రానికి తగినటువంటి నీకు ఒకవేళ తెలియకపోతే దాని గురించి తెలుసుకోవాలి. మనం తెలియకుండా మనకు అది అక్కర్లేదు వేసేయండి అట్లా కాదు. దేవుని గురించి నీకు ఎంత తెలిస్తే దయ్యానికి అంత భయం, దేవుని కొరకు నీకు ఎంత తెలిస్తే పరలోకంలో అంత స్థానం.
నీకు ఎంత తెలిస్తే అంత స్థానం. నువ్వు టీం లీడర్ కావాలన్నా వద్దా? మనం ఒక దగ్గర కంప్యూటర్లో ఏవో జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. కొద్ది రోజులు ఫస్ట్ జాయిన్ అవుతారు, జూనియర్గా ఉంటారు కదా వాళ్ళు. తర్వాత ఏమవుతారు? సీనియర్ అవుతారు. తర్వాత ఏమవుతారు? టీం లీడర్ అవుతారు కదా. తర్వాత ప్రమోషన్స్. నీవు ఏ విధమా వాళ్ళు చేసేది అదే వరకే, వీళ్ళు చేసేది అదే వరకే. కాకపోతే కొత్త వాళ్ళు ఆ వర్క్ సరిగా అర్థం కాక వెతికిన కాడనే వెతుకుతా ఉంటే ఈ టీం లీడర్ ఏం చేసి ఏమైంది, ఇంట్లో కాదు అందులోకి అది ఇజే అని వీడు టీం లీడర్. తర్వాత వాడికి కూడా వచ్చేసింది. జస్ట్ తెలుసుకున్నందుకే నువ్వు అక్కడ ప్రమోషన్. దేవుని కొరకు తెలిసినందుకే ప్రమోషన్. నీకు ఎంత తెలిస్తే అన్ని ప్రమోషన్స్ ఉంటాయి అక్కడ. ఆర్మీలో ఒక్కొక్కటి ఇట్లా దాదాపు 20-30 ఉంటాయి ఇక్కడ బ్యాచెస్. అన్ని సంవత్సరాలు అన్ని యుద్ధాలు గెలిచిన వాళ్ళు, యుద్ధాలలో పార్టిసిపేట్ చేసినప్పుడు అల్లా ఒక్కొక్క అవార్డు రివార్డు అక్కడ ఉంటుంది. నీకు పరలోకంలో కూడా ఆయన కొరకు ఎంత తెలుసుకుంటే అంత. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మనలో ఉన్నటువంటి పూర్ణ హృదయం లేక మనం ఎలాంటివి ఉన్నాయంటే, కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు చాలా మటుకు నాకు ఒక్కొక్కసారి మనల్ని చూసినప్పుడు కూడా కొంచెం అసహనం కలుగుతుంది. మీకు ఏమైనా కష్టం వస్తే మీరు ఏం చేయాలి? కాదు, మంచి పాస్టర్ దగ్గరకు పోవాలి. ఎవరు మంచి పాస్టర్, ఎవరు పెద్ద పాస్టర్ అది చూసుకోవాలి. ఏసేనా మనకు పాస్టర్, మంచి పాస్టర్ ఎవరు ఉన్నారు మన కళ్ళ ముంగడు? పాస్టర్ దగ్గరకు పోవాలన్నా కరెక్ట్ చెప్పండి. పాస్టర్ దగ్గరకు పోవాలన్నా ఏసే దగ్గర పోవాలి? మీలో ఎవరికైనా అని చెప్తున్నా, మీకు సమస్య వస్తే మీరు తలుపేసుకొని ఏసయ్య దగ్గర ఏడవండి. మీకు ఆ సమస్యల నుంచి చిటికలో ఉపశమనం కలగకపోతే నన్ను అడగండి. మీరు దేవుడు ఏమంటుడు? పాస్టర్లు నా పిల్లలు అంటలేడు. ఎవరు మన పిల్లలు అంటుడు? అందరూ ఆయన పిల్లలే అంటుడు. మరి పాస్టర్కి ఎందుకు ఎక్కువ వచ్చింది? పాస్టర్కి ఎందుకు ఎక్కువ స్థానం వచ్చింది? పాస్టర్ ఒకవేళ ప్రార్థన ఎక్కువ చేసినా కానీ చేస్తుండొచ్చు. ఆయనకి ఏం స్థానం వచ్చింది తెలుసా? అక్కడ కూర్చొని చెప్పలేడు కనుక ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. అదే పాస్టర్ అంతే. ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పడానికే పాస్టర్ అంతే. ఇక ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఏం లేవు. అప్పట్లో ఉన్నటువంటి విధానం అవి లేవు. అది గుర్తుపెట్టుకోండి. మీకు సమస్య వస్తే మీరు తలుపేసుకొని ప్రార్థన చేయాలి. కానీ మీరు ప్రార్థన చేయడానికి మీరు ఆ మాట అర్థం చేసుకోలేక పాస్టర్ల దగ్గరికి పోయి పాస్టర్లను ఏం చేస్తారు? ఒక విగ్రహం చేసేస్తున్నారు. మీ మనసులో ఒక పాస్టర్ విగ్రహం అయిపోయిండు. ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే ఏమైంది? స్వస్థత వచ్చిందండి. పాస్టర్ ప్రార్థన చేస్తే వస్తుందా? ఎవరు చేస్తే వస్తుంది? యేసయ్య స్వస్థపరిస్తే స్వస్థత వస్తుంది. ఆ విషయాన్ని గ్రహించాలి మనం. మనకేమైనా సమస్య వస్తే మనం పాస్టర్ దగ్గరకో ఇంకొకరి దగ్గరకో పోకండి. దయచేసి మనకు సమస్య వస్తే మోకరించండి. ఎవ్వరు మాట వినకండి. కనీసం నేను ఒక మాట చెప్తా, భార్య భర్తలు ఏకశరీరులే కదా. నీకు ఈ కాలు 2 కాళ్ళు ఉన్నాయి. ఒక కాలుకి ఏమైనా అంటితే ఈ కాలు నాకేం సంబంధం అని చెప్పేసి వెళ్ళిపోతామా? పోయి ఏం చేస్తాం? ఈ కాలేసి రుద్దుతూ ఉంటాం, ఈ కాలేసి కడిగేస్తాం. నీ భార్య భర్తల మధ్యలో వ్యత్యాసం వచ్చినప్పుడు ఒకరినొకరు సరి చేసుకుని దేవుని దగ్గరకు రావడానికి విడిచిపెట్టదు. చెప్తే వినదు, గొడవ కాదు. ప్రార్థన చేస్తూ మాట్లాడండి, హెచ్చరించండి. ప్రార్థన చేస్తూ హెచ్చరించండి. దేవుడు ఖచ్చితంగా ఏకశరీరులు అన్నాడు. ఏకమైనటువంటి మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు వాళ్ళ మనసును మార్చేయగలిగే శక్తి నీలో ఉంటుంది. నువ్వు ప్రార్థన చెయ్యి. ఈ అడుగు ముందుకేసిందంటే వెనక అడుగు డెఫినెట్గా ఏం కావాలా? ముందుకు రావాలి. అంతే. ఒక అడుగు ముందేసిందంటే ఇంకా వెనుకలో ఉన్న కాలు ముందుకు రావాల్సిందే. ఫస్ట్ నువ్వు అడిగాయి, ఫస్ట్ నువ్వు సహకరించు, ఫస్ట్ నువ్వు మొదలు పెట్టు, ఫస్ట్ నువ్వు యేసయ్య కొరకు నువ్వు ప్రాధేయపడు. యేసయ్య దగ్గర ఆ యొక్క పూర్తి అపవిత్రపు అయినటువంటి ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నీ పోతాయి. పూర్ణ హృదయం మన యేసయ్య దగ్గరికి వస్తుంది. అప్పుడు అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, అప్పుడు ఒక పక్షంన ఉండే. ఎప్పుడు ఉండే? ఆ కాలంలో ఉండే. ఏ కాలంలో ఉండే, ఎందుకు ఉండే అనేది కూడా మీరు గ్రహించుకోవాలి. ఆ కాలంలో పరిశుద్ధాత్మ అందరికీ లేదు కదా. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద దిగుతుండే. అది వారి ప్రవర్తనను బట్టి, దేవుడిచ్చినటువంటి నియమము నిబంధనలను బట్టి. దేవుడినిచ్చిన నియమము అంటే ఏంటంటే ఆయన సున్నతి చేసుకోవాలంటే సున్నతి చేసుకున్నారు. సున్నతి చేసుకొని ఆయన చెప్పినటువంటి మాటను లోబడినప్పుడు ఆయన ఆత్మ ఒక్కొక్కరి మీద దిగింది. అర్థమైందా? ఇప్పుడు ఎవరి మీద దిగుతుంది? ఒక్కొక్కరి మీద దిగుతుందా? అందరి మీద దిగుతుంది. ఎందుకు దిగుతుంది? చెప్పాలి త్వరగా. ఎందుకు దిగుతుంది ఆత్మ? ఎందుకు దిగుతుంది అంటే
ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణము ద్వారా ఆ పాపం అంతా పోయింది మన మీద నుంచి. ఆయననే బలిపశువు అయిండు. ఇప్పుడు ఆయన ఆత్మను ఒక్కొక్కరి మీద, ఆయన నిబంధన కాదు, ఆయన దేవుడని ఒప్పుకున్న ప్రతి ఒక్కరి మీద నిబంధన ఉన్నట్టే ఆయన దేవుడని ఒప్పుకున్న ప్రతి ఒక్కరి మీద ఆత్మ పనిచేస్తూ ఉంది. కనుకనే అప్పుడు సమూయేలు మీదనే ఆయన ఆత్మ వచ్చేది. సమూయేలు ఒక్కడే నిలబడి అందరి కొరకు ప్రార్థన చేసిండు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతి నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుటకు మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఇప్పుడు ఇక్కడ యేసయ్య దగ్గరికి వీళ్ళు వచ్చిర్రు. ఎప్పుడు వచ్చిర్రు? ఫిలిష్తీయులు వీళ్ళ మీద పడి చంపుతారేమో అన్న భయానికి వచ్చిండ్రు. వాటినన్నింటినీ విడిచిపెట్టినాక ఆ యొక్క సమూయేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ప్రార్థన చేస్తారన్న సంగతి ఎవరికి తెలిసింది? ఫిలిష్తీయులకు తెలిసింది. తెలిసిపోయినప్పుడు వాళ్ళు గమనుకుంటారా? లేదు. వాళ్ళు తరమబడకుండా, కొట్టబడకుండా, అంతం కాకుండా, వాళ్ళు మిమ్మల్ని శోధించకుండా మానరు. ఎవరు వాళ్ళు? సాతానులు, దుష్ట సమూహము. మీరు దేవుని దగ్గరకు వచ్చారు, అవన్నీ విడిచిపెట్టారు, అయిపోదు మీ బతుకు, అయిపోదు, మీరు జయించలేరు. మిమ్మల్ని అంతకంటే ఎక్కువ శోధనలోకి గురి చేయడానికి అపవాది సైన్యం వస్తుంది. ఆ సైన్యం ఇక్కడికి వచ్చిందట. ఏమంటాడు? మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు అందరూ మంచి వాళ్ళు వచ్చారట. సర్దారులు అంటే ఏం తెలుసా? ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యంలో బలవంతులు, ఆ యొక్క కత్తి దింపేటోళ్ళు. ఒక్కొక్కసారి మేము వింటుండే, మా దగ్గర చాలామంది చాక్మార్ సత్య అని ఒక ఆయన ఉండే, నిమ్మ అని ఒక ఆయన ఉండే, వెనకాల ఒక బ్లేడ్ కత్తి ఉంటుండే. అప్పట్లో అన్ని బ్లేడ్ కత్తులు ఇట్లా తీస్తే ఓపెన్ అయిపోతుండే. మనం తీసి ఇట్లా అనాలి, కానీ ఆయన ఇట్లా తీయగానే ఇట్లా ఓపెన్ అయిపోతుంది, ఇట్లా కొట్టేస్తున్నాడంట. అలాంటి సర్దారులు, అలాంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు సర్దారులు అంటున్నారు. సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో బాగా హల్లెలూయా. ఏమైతుంది? హల్లెలూయా. బాగా యేసయ్య దగ్గర గడపాలని నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడే ఏమైపోతుంది? ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది ఫిలిష్తీయుల సైన్యం. ఏడికి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది, భార్య మీదకి వస్తుంది, లేకుంటే నీ పనికాడు వస్తుంది, లేకుంటే నీకు అనేక విధమైనటువంటి సమస్యలను కలుగజేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ సమస్యలు రాగానే, పిల్లల మీదకి రాగానే ఇమ్మీడియట్లీ నువ్వు ఎక్కడికి పోతావు? పాస్టర్ ఎవరున్నారు, దీనికి విరుగుడు చేసేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు పని చేసే కాడ ఒక్కొక్కసారి అడిగారు కదా, ఏమని అడిగారు? మా పిల్లాడు ఇలా చేస్తున్నా అంటే ఆయన ఏమన్నాడు? ఒక ఆయన ఇది ఇస్తాడు, తీసుకొని పెట్టేసే మొత్తం పోతుంది అన్నాడు. దయచేసి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరికి మరలుతావో, ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టాలనుకుంటావో, అప్పుడే వాటికి తెలిసిపోయి ఏమైతే బలమైనటువంటి సైన్యం వస్తుంది. అప్పుడు ఉన్నటువంటి సైన్యం కాదు. ఎప్పటి వరకు వస్తుందో కూడా మీరు ఆలోచించాలా. ఎప్పటి వరకు అవి పనిచేయగలవో మీరు గ్రహించాలా. అవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? భయపడి మళ్ళీ ఆ యొక్క దేవతలను తెచ్చుకోలేదు. ఆ సమూహాన్ని తెచ్చుకోలేదు. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. ఎప్పుడైతే వీటిని విడిచిపెట్టినప్పుడు వీళ్ళకి సమస్య ఎక్కువైందో, వీళ్ళు ఇంకా ఎక్కువగా సమూయేలు దగ్గరికి పోయారు. మీరు మానొద్దు, అన్నం తినడానికి కూడా మానొద్దు అని అంటాడు. ఎందుకంటారు? ఒక దగ్గర చూస్తాం కదా, చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందట? ఇక్కడ విజయం కలుగుతుంది. చేతులు కిందికి దించగానే ఏమవుతుంది? మన గుంపులో ఒక 5-6 మంది చచ్చిపోతున్నారు. ఇది గ్రహించారు. చేతులు ఎత్తితేనే మనకు విజయము. అయితే ఈ చేతులు కింద దించకుండా ఆయన ఉండలేడు. ఆయన నిస్సహాయుడు, ఆయన బలహీనుడు. ఈ చేతులు అట్లనే ఉండాలంటే ఏం చేయాలా? పొండ్రబాబు ఇద్దరు ఇటుకలు అటుకలు 2 చేతులు ఎత్తి పట్టుకోండి, ఈయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఇలాంటి మనస్తత్వం మనలో కలగాల. ఎప్పుడు మనం మనుషులు ఎంతసేపు పట్టుకోవడం కాదు, దానికి తగినటువంటి ప్రత్యామ్నాయం మనం ఆలోచించాలా. యేసయ్యతో నడిచేటటువంటి ఆ బలమైనటువంటి శక్తిని పొందుకునేటటువంటి ఆ ఆలోచన కలిగి ఆలోచించాలా. అవి మనం అన్ని వ్యర్థమైన వాటికి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా.
ఏమేమో టెక్నికల్ చేసి పని చేసి ఒక్కొక్క ఇది కనిపెడతా ఉంటాం, కానీ దేవుని కనిపెట్టిన వాళ్ళు ఎవరు లేరు. సరే లైట్ కనిపెట్టారు, టీవీ కనిపెట్టారు, రాకెట్ని కనిపెట్టారు అని వచ్చింది, కానీ దేవుని నేను కనిపెట్టుకున్నా అని సాక్ష్యంగా చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. దేవుని గుర్తుపట్టిన, దేవుని భాషను అర్థం చేసుకున్నా, దేవుని నేను గుర్తెరిగిన అనేటవాళ్ళు ఎవరు కూడా లేకపోతున్నారు ఈ రోజుల్లో. ఇంకేం కనిపెట్టాలి, ఇంకేం చేయాలని సైంటిస్ట్గా నాశనం అయ్యేటటువంటి ఈ దేశాన్ని, నాశనం అయిపోయేటటువంటి ఈ దేహాన్ని, దాని కొరకు ఇంకేమేమో కనిపెట్టుకుంటూ ఉన్నాం. కానీ మనము ఆ యొక్క నిత్యంలోనికి వెళ్ళడానికి మనం ఏం కనిపెట్టుకున్నాం, అక్కడ ఉన్నది ఎవరో, ఎలా కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు, ఆ విషయాలన్నింటినీ గాలికి వదిలేస్తాను. ఇక్కడ ఏమైందిగా, సమూయేలు దగ్గరికి వెళ్ళి మనవి చేసి, సమూయేలు దగ్గరకు పోతే సమూయేలు ఏం చేసిండు, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. హల్లెలూయా. ఇక్కడ యుద్ధం చేయడానికి నువ్వు నిలబడ్డా కానీ యుద్ధం చేసే బలం నీలో ఉండదు. కానీ నీకు బలం ఇవ్వాలన్నా ఆయననే, శత్రువులను బలహీనులను చేయాలన్నా ఆయననే. నువ్వు వాళ్ళు బలహీనులు కాకుండా నువ్వు బలవంతుడు కాలేవు, నువ్వు బలవంతుడు కాకుండా వాళ్ళు బలహీనులు కాలేరు. మీరు యుద్ధం గెలవాలంటే టోటల్గా ఎవరుండాలా, మధ్యలో దేవుడు ఉండాలా. దేవుని దగ్గర మనం ఎలా ఉండాలా, పట్టుదలతో ఉండాలా. ఎత్తండి ఆ పాట, పట్టుదలతో ప్రార్థించిన చిన్న మైకేదమ్మా, ఎత్తండి త్వరగా. ఎట్లా ఉండాలా, ఏమంటారు కోరస్ టీము, పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడు, ఆకాశ జలములను విప్పివేసెను. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాని చూడు, ఆకాశ జలములను విప్పివేసెను. మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా, విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా. మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా, విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితం పతనమాయను. అన్నిటితో ప్రార్థించు. హల్లెలూయా. మనకు దీపం వెలగాలంటే ఏం కావాలా, నూనె కావాలా. ఆ నూనె ఏంటిది, ప్రార్థనే. ప్రార్థన, ఆ యొక్క పట్టుదల, ఇవన్నీ మిక్స్ అయితే ఏమవుతాయి, ఆకాశ జలములను విప్పివేసిండు. ఆయన కూడా సామాన్యుడు వంటి వాడే, నీలాంటి వాడే, నాలాంటి వాడే. ఆయన దేవుని బిడ్డ కాదు. ఆయన దేవుని బిడ్డ అంటే రెండు రకాలుగా ఉంటాయి. దేవుని బిడ్డ అంటే శరీరంతో ఉన్నటువంటి, దేవుని ఒప్పుకున్నటువంటి వారందరూ దేవుని బిడ్డలే. కానీ నిజంగా ఇప్పుడు చెప్తారు కదా దేవుని కుమారుడని, అలాంటిది కాదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన కూడా సామాన్యుడే, అయినప్పటికీ కూడా ఆయనలో ఏముంది, పట్టుదల ఉంది, ప్రార్థన ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఆ విషయాన్ని మనం గ్రహిస్తే ఆ యొక్క అద్భుతాలను కూడా మనము చూస్తాం. మనము ఎవరి దగ్గరకో వెళ్ళి ఆశ్రయించాల్సినటువంటి సమయము ఎప్పుడు ఉండే, పాత నిబంధనలో ఉండే. యేసయ్య లోకానికి రాకముందుకు అలాంటి స్థితి ఉండే. ఇప్పుడు నీకు నాకు అందరికీ కూడా ఆ యొక్క శక్తిని దేవుడిచ్చిండు. మనమేంలే, నీకు సమస్య కలిగిందా, తలుపు వేయాలో, మోకరించాలా, ఆ బలి అర్పించాలా. ఎలాంటి బలి అర్పించాలా, ఉదయకాలపు బలి ఉండొచ్చు. మనం ఉదయకాలపు నైవేద్యాలను చూస్తూ ఉంటారు, కానీ ఈ నైవేద్యాలు ఆ నైవేద్యాలు కాదు. ఏ నైవేద్యాలు, ఉదయకాలపు నైవేద్యాలు. ఎలాంటివి, తలుపేసి మోకరించడమే ఈ నైవేద్యం. పాలు విడువని గొర్రెపిల్ల అంటే ఏంటి, నీ కన్నీరే ఉండొచ్చు, లేదా తెల్లవారకు ముందుకే నువ్వు నిద్రలు అంతా విడిచిపెట్టినటువంటి బలి ఉండొచ్చు, కన్నీరుతో ఉన్నటువంటి బలి ఉండొచ్చు. చిన్న పిల్లలు కూడా యేసయ్య దగ్గర గోదాడినటువంటి బలి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి నేను చాలా మటుకు చూస్తుంటే పిల్లల్ని ఏం చేస్తారంటే పడుకొని కష్టపడ్డారు కదా. మరి
ఈ పాలు విడువని గొర్రె పిల్ల ఎవరంటావు? ఎవరుండొచ్చు? మనం ప్రతి ఒక్కరం కూడా పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఇప్పుడు నేర్పితేనే రేపు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు స్థిరపడతా ఉంటారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. పదకొండవ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి. వీళ్ళని చూస్తేనే భయపడ్డటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారట? ఇక్కడ వరకు తరిమిరట, తరిమి కొట్టిరట. కొట్టి వదిలేసిరా, ఏం చేశారు? హతము చేశారు. ఈరోజు అలాంటి స్థితి నీకు లేకుండా దేవుడు ఆయన్నే హతం చేసి ఎలాంటి జీవితం ఇచ్చిండు? స్వేచ్ఛనిచ్చిండు. నువ్వు కేవలం నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. నీకున్నటువంటి సమస్యలను ఆయన చేతిలో పెట్టు. నీకున్నటువంటి వచ్చిన శోధనను ఆయన చేతిలో పెట్టు. ప్రభువా అని పిలువు, నీ సమస్యల నుండి విడిపిస్తాడు. నీకు చెడు ఆలోచన వచ్చిందా? యేసు నామంలో గద్దిస్తున్న సైతానా అను. నీ యుద్ధం చేయకుండానే పారిపోతుంది. నీ యుద్ధం ఎవరట ఇప్పుడు? యెహోవానే. నువ్వు కేవలం యేసయ్య దగ్గర అడుగు. నీకు వచ్చిన ఆలోచనను బట్టి యేసయ్యను ఆశ్రయించు. ఆలోచనలు సహజమే, అవి వస్తాయి. కానీ నీ ఆలోచన ఎలా ఉండాలి? వచ్చిన ఆలోచన బెస్ట్గా వచ్చింది, మధురంగా ఎంజాయ్ చేద్దాం. వచ్చిన కళను ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉంటాను రీల్లో, వాడికి ఏదో కళ పడుతుంటుంది, కళను చూపిస్తుంటాడు వీడు మనకు వీడియోలో. వాడికి కలబడేది కూడా కళను చూపిస్తుంటాడు. వాడు కళలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నీకు కలబడితే నీకేం కావాలా? వణుకు పుట్టాలా? చెడు కళ కలిగితే నీకు వణుకు పుట్టాలా? నీకు కళ కూడా రాదు. ధర్మంగా చెప్తున్నా, ఇంతకుముందుకు యథార్థంగా చెప్తున్నా. నాకు అలాంటి కళలు వచ్చేవి, కానీ నేను యేసయ్య దగ్గర ఎప్పుడైతే యథార్థంగా బ్రతుకుతున్నానో చెడు కళలు నా కళలకు కూడా రావట్లేవు, నా కళలకు కూడా రావట్లేవు. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా మనము అనాలోచితమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఒకవేళ వస్తుందంటే ఇమ్మీడియట్లీ మెలకొచ్చి యేసు రక్తమే జయం, సైతానప్పో దరిదాపున కూడా రాదు. మీద పడేది, గొంతు పడేది, గొంతు పట్టేసేది, మాట వచ్చేది కాదు. యేసయ్యా 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 అన్నప్పుడు పారిపోయేది. కానీ ఇప్పుడు అది నా దగ్గరికి రావడానికి కూడా దడుచుకుంటుంది. అంత దూరం నుంచి ఓర చూపులు చూస్తూ ఉంటుంది. మీరు ఆ విషయాన్ని గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటగా నువ్వు నీకున్నటువంటి ఆ స్థితిని యేసయ్యకి అప్పచెప్పు. పూర్ణ హృదయంతో యేసయ్యకి అప్పచెప్పు. పూర్ణ ఆత్మతో నువ్వు ఆయనను వెతుకు. ఆయన నిన్ను ఎలాగూ నడిపిస్తాడంటే బలమైనటువంటి ఒక శక్తిగా నిన్ను మార్చేస్తాడు. ఇచ్చేసిండు మనకు ఆల్రెడీగా. ఆయన నిన్ను బలమైనటువంటి శక్తిగా నిన్ను మారిస్తే మనమే ఏం చేస్తున్నామంటే ఏమి తెలియని ఎడ్డోళ్ళలాగా మనం నిలబడతాము. నీకు ఆయన ఇచ్చేసిండు శక్తి, నీకు ఆయన ఇచ్చేసిండు బలము. ఆయన నిన్ను ఒక సంఘ కాపరిగా నియమించిండు, ఒక బూరగా ఆయన నిన్ను నిలబెట్టిండు. కానీ నువ్వేం చేస్తున్నావు కదా? సమరే స్త్రీకి యేసయ్యకి ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి చెల్లెల్దిన. సమరయులు ఉండే స్థలంలో నుండి పాదచారిగా కూడా వెళ్ళలేరు, బాటసారిగా కూడా పోరట. ఆ సమరయులు ఉన్నారు ఇక్కడ అని తెలిసి ఆ ఊరు అవతలనే ఒక ఊరు ఉంటుంది, ఆడికి పోతే ఇట్లా పోతే 5 కిలోమీటర్లు అవుతుంది. కానీ సమరయులు ఉన్నారని ఈ రూట్ మానేసి 15 కిలోమీటర్లు తిరిగిపోతారట ఆ ఊరికి. అటువంటిది నా యేసయ్య సమరయ అనే ఊరికి వెళ్ళి ఈ స్త్రీ 7 చేసుకొని ఆమె బయటికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉండి అందరూ పొద్దున్నే తెచ్చుకునే నీళ్లను ఈమె అందరూ తెచ్చుకొని ముగించినాక ఈమె ఎప్పుడు పోయింది వాడికి? మధ్యాహ్నం సమయం పోయింది. మిట్ట మధ్యాహ్నం అందరూ పనులన్నీ ముగించుకొని తిని కొద్దిగా విశ్రమించేటటువంటి సమయం. ఈమె బయటికి పోతే సూటిపోటి మాటలు ఉండొచ్చు, ఈమె బయటికి పోతే ఏమేమంటారో ఈమెకే తెలియక బాధపడిపోతున్నటువంటి చితికిన మనసును దేవుడు చూసిండు. ఈమె ఎక్కడికి వస్తుంది? బాయికాడికి వస్తుంది. ఎన్ని గంటలకు వస్తుంది? మధ్యాహ్నం వస్తుందని దేవుడు ఆ సమరయ్యకు పోయి ఆమెకు ఒక్క మాట చెప్పిండు, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యాను నేనే అనగానే ఆమె ఏం చేసింది? ఆమె అన్నదా? చెప్పండి మీరు అందరూ, అన్నదా? పొయ్యి గంతులు వేస్తూ చెప్పింది,
ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి, ఓ అన్నల్లారా రండి, ఓ చెల్లెల్లారా రండి, రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. చెప్పింది ఆమె. ఏమని చెప్పింది? మనం ఎదురు చూస్తున్న మెస్సీయే వచ్చిండు. ఈయనకు వాళ్ళకు సంబంధమే లేదు. వీళ్ళ కులానికి వాళ్ళ కులానికి చాలా గ్యాప్ ఉంది. అయినప్పటికీ కూడా ఆమె చెప్పగానే ఇట్టిట్టాను లేదు, గంతులు వేసుకుంటూ పోయింది. మీకున్నటువంటి స్థితి మీకు ఇచ్చిండు దేవుడు. మీకేమో ఎంతటి భాగ్యాన్ని ఇచ్చిండు. మీకు ఒక్కొక్క సంఘానికి వెళ్తే కనీసం కూర్చోడానికి కూడా కూర్చుండకపోవచ్చు. నాకు తెలిసి పెద్ద పెద్ద సంఘాలలో వారికి ఉన్న సూటును బట్టి, వారికి ఉన్న బూటును బట్టి, వారికి ఉన్న నగలను బట్టి, వారికి ఉన్న అధికారమును బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి మనని బాబు అక్కడ కూర్చుంటావా అని అంటుండొచ్చు. ఇక్కడ నీకు దేవుడు ఆ ధన్యతనిచ్చిండు. ఏమిచ్చిండు? ఇక్కడికి వచ్చి చెబుతారా అంటే మీరు ఇట్టిట్ అంటే అది ఎంతవరకు న్యాయం? నీ యేసయ్య కొరకు నువ్వు ఇట్టిట్టు అనొద్దు. యేసయ్య కొరకు నాకు అవకాశం ఇస్తే నేను అక్కడికి వస్తా. యేసయ్య కొరకు పాట పాడేటటువంటి అవకాశం నాకుందా? యేసయ్య కొరకు సువార్త చెప్పే అవకాశం నాకుందా? యేసయ్య కొరకు మాట్లాడే అవకాశం నాకుందా అని వెతుకుతున్నారా? మీ ఆశను దేవుడు ఏం చేస్తుండట? పైనుండి ఏం చూస్తుండట? చెప్పండి, ఏం చూస్తుండో? ఎవరైనా ఆశతో శ్రద్ధతో వెతుకువారు ఎవరైనా ఉన్నారేమో అని ఎదురు చూస్తుండట. మీరు ఆశతో వెతుకుతున్నారా? భయంతో వచ్చిండ్రు. 2 వారాలు అయింది రాక. ఈ వారం రాకపోతే ఏమంటారు కదా? ఒకవేళ 3 రాలేదు, నేను పోకపోతే ఏమనుకుంటారు అని ఒకరేమో ఒకటి అయిపోకరు. కాదు, ఆశతో రావాలి. ఆశతో నువ్వు నిజంగా ఆశతో వెతికితే నీకు సరైన భోజనం కొరకు నువ్వే దోలాడుకుంటూ వెళ్తావు. ఎక్కడ సరైన భోజనం అంత ఆ విషయాన్ని గ్రహించారు. అనేక విధమైనటువంటి చక్కటి మాటలు దేవుడు మనకు బలపరిచి మనకు స్థిరపరిచిన మనం వెతకట్లేము. మన ఆశ లేదు, మనలో ఆసక్తి లేదు. దేవుడు ఎదురు చూస్తాడు. ఎవరికి ఆశ ఉంది, ఎవరికి ఆసక్తి ఉంది, వారికే నేను ఇస్తానని. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. రూతు 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. చదవండి మీరు. 20వ అధ్యాయం 1వ అధ్యాయం 20వ వచనం. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి. హల్లెలూయా. ఇక్కడ ఏమైందట? సర్వశక్తుడు ఏం చేశాడట? దుఃఖము కలుగజేశాడట. ఇక్కడ ఎవరు చేసిండ్రు, ఎవరు చేసుకుంటారు అనేది ఆమె అర్థం చేసుకుంటలేదు. ఈ రోజుల్లో మనకున్నటువంటి స్థితిని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? నిన్న ఒక సిస్టర్ అన్నది, ఏమన్నది సిస్టర్? దేవుడు నాకు అన్నారు. ఇక్కడ రూత్ గారు అంటున్నారు, సర్వశక్తిమంతుడు నాకు ఏం చేసిండట? దుఃఖము కలుగజేసిండ. సర్వశక్తుడు దుఃఖం కలుగజేసిండా? 1వ వచనం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలువగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళాను. ఇక్కడ ఎవరు పోయినరు, ఎవరు పొమ్మన్నారు నిన్ను? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఆమె? ఎక్కడి నుంచి పోయింది? బెత్లెహేము నుండి మోయాబుకు పోయింది. దేవుని యొక్క సన్నిధి నుండి లోకంలోనికి నువ్వు వెళ్ళి ఎవరు చేసిండ్రు అంటున్నావు? ఇప్పుడు నువ్వు దేవుడు నాకు దుఃఖము కలుగజేసిండు అంటున్నావు. నీకున్నటువంటి స్థితి నీకు ఎలాగో గుర్తించుకోవాలా? మనం అది గ్రహించట్లేము. దేవా, నేను నడిచినటువంటి విధానమును బట్టో, నేను చేసిన పాపమును బట్టో, నేను చేసినటువంటి అనేక విధమైనటువంటి అంధత్వంతో చేసినటువంటి మూర్ఖపు పనితో నన్ను ఇంతవరకు నిలబెట్టినావు, నీకు వందనాలు. సిలువ మీద దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుడు అయితే దిగిరావయ్యా, నన్ను కాపాడు, నువ్వు కాపాడుకో అంటే. ఇంకొక ఆయన, నువ్వు నేను చేసిన పని సమంజసమైనదే, దానికి శిక్ష. ఆయనను ఎందుకు అంటున్నావు? ఆయన కొరకు నీకు తెలియదా? మనకి శిక్ష సమంజసమే అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో దేవుడు ఆ ఊబిలో నుండి నిన్ను నిలబెడతాడు. నిజంగా చెప్తున్నా, అలాంటి స్థితి నీలో ఉండాలి. అలాంటి స్థితి ఇంకొకరి దగ్గర మనం చూస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 27వ వచనం.
మార్కు సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెనని పిల్లలు మొదట తృప్తి వలెను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అనేను. ఇక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు, ఈమె ఆమె బిడ్డ దయ్యముల చేత పీడింపబడతా ఉంది. ఆమె బిడ్డను విడిపిమని ఆమె వచ్చి దేవుని దగ్గర మాట్లాడితే దేవుడు ఏమంటుండు, నా పిల్లలను మొదట నేను వాళ్ళని తృప్తిపరచకుండా నా పిల్లలకు పెట్టకుండా తీసి నీకు ఇయ్యటం యుక్తం కాదు, కుక్కలకు పెట్టడం యుక్తం కాదన్నాడు. ఆమె దేంతో పోల్చిండు? కుక్కలతో పోల్చిండు. అదే నువ్వు నేనైతే చేస్తే చెయ్యాలి, లేకపోతే లేదు. కుక్క అంటావు నన్ను, ఎట్లుంటుండే ఆడ కోసా కుక్క అంటుండు. మా అక్క నువ్వులు మా కరా జరి కరాయి కరా ఈయన నన్ను కుక్క అంటుండు. మనం పరిస్థితి మనం గ్రహించమంటుండు, మన స్థితిని కుక్క కన్నా ఆత్మానం మనము దేవుడు కనుక లేకపోతే మనం ఇక్కడ చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళన్నా లాక్కపోతారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో అది గ్రహించాలి. మనం ఎంతటి దౌర్భాగ్యపు స్థితిని మనం బ్రతికినామో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మన తల్లిదండ్రుల దోషం, పిల్లల దోషం, అనేకుల మంది దోషంను మనం మూటగట్టుకొని మనము పాప జీవితాన్ని జీవిస్తున్నాం. మనల్ని దేవుడు ఒక పరిశుద్ధమైన నామమునిచ్చి మనల్ని పరిశుద్ధపరిస్తే మనము దేనితో పోల్చుకోవాలని అర్థం చేసుకోండి. దుమ్ము ధూళితో సమానమైన దేవునికి మనకి ఎలాంటి పొంతన లేదు. మనకి ఆమెను దేవుడు అన్నాడు కుక్కలకు పెట్టాడు. ఆమె ఏమన్నది, అవును ప్రభువా, కుక్క పిల్లలు బల్ల మీద పిల్లలు తింటుంటే రొట్టె ముక్కలు కింద పడ్డ ముక్కలు తిని బతుకుతాయి కదా, ఆ ముక్కలే మాకు తినని అన్నది. నీ విశ్వాసం గొప్పదమ్మా. నీ బిడ్డ ఏమైపోయిందంటే కింద చూడండి, దయ్యం విడిచిపెట్టి పారిపోయింది. నీలో విశ్వాసమే లేదు, నీలో తగ్గింపే లేదు. నీ పిల్లలు ఎలాగూ దయ్యం నుండి విడిపింపబడతారు? నీలో ఉన్న దయ్యము ఎలాగూ పోతుంది? మొట్టమొదట నీ యొక్క స్థితిని నువ్వు గ్రహించాలా. మనలో ఉన్నటువంటి స్థితిని మనం విడిచిపెట్టుకోవాలా. దేవా, నిజంగా నేను ఈ ఇంతటి భాగ్యానికి నేను అర్హురాలిని కాదు అనే ఆ యొక్క విరిగి నలిగిన హృదయం దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఎవరు చూస్తూ ఉన్నాడట? ఎలాంటి, నేను బలులు అర్పిస్తున్నా, నేను వారానికి ఒకటి బలు అర్పిస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను నమాజ్ చేస్తున్నా, నేను దాన ధర్మాలు చేస్తున్నా అన్న మొర వినలేదు దేవుడు. ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా ఆయన తెగింపక విరికిపోయినటువంటి మనసు, ప్రభువా దీనుడన్నయ్యా, నేనేమిచ్చుకోలేనయ్యా, నేను పేదవాడనయ్యా, నీ ప్రార్థన కూడా చేసేటటువంటి అర్హత నాకు లేదయ్యా, నేను నీకు ఏమి ఇయ్యలేనయ్యా, ఒకరికి సహాయం చేయలేనయ్యా, పేదవాడినయ్యా అంటే నా బిడ్డ అన్నాడు. ఇలాంటి మొట్టమొదట ఆయనకు విరిగి నలిగినటువంటి స్థితి మనలో స్థిరపరచుకుంటే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? కింద చదవమ్మా, అది 29 7వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలి వెళ్ళిపోయింది. నీలో ఎప్పుడైతే విరిగి నలిగిన స్వభావము, ఆయన చేసిన గొప్ప మేలును నీ హృదయంలో ఉంచుకొని, నీ దీనస్థితిని, నీ దౌర్భాగ్యపు స్థితిని గుర్తించుకొని నువ్వు దేవుని దగ్గర అడిగితే ఏమైపోతుంది? వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోతుంది. మొట్టమొదటిగా మన స్థితి, మన పిల్లల స్థితిని మనము గుర్తుంచుకొని దేవునితో నడవవలసినటువంటి ఆ విధానాన్ని మనం గ్రహించి నడుచుకుంటే మనకున్నటువంటి స్థితిని దేవుడు మనకు స్థిరపరుస్తాడు. దేవుడు ఆల్రెడీగా ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఆ పని ఏంటి? ఆ యొక్క బలు అర్పించుడు, ఆయన కొరకు ప్రార్థన చేసిండ్రు, ఆ దయ్యములను తరిమి కొట్టిరు. వాళ్ళకే భయపడుతున్నటువంటి వాళ్ళు తరిమి కొట్టిరు, ఆ వాటిని హంతం చేసిండు. అలాంటి స్థితి నీకు ఇవ్వకుండా నా దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి మన పాపము నిమిత్తం ఆ సర్వ సైన్యాన్ని అంతా కూడా ఆ శిలువ మీద నాశనం చేసి తరిమి కొట్టిండు. ఈరోజు కేవలం నీకు శోధన మాత్రమే వస్తుంది. ఆ శోధనను జయించేది దేవుడే. అనేక విధమైన ఇంకా
పరిశుద్ధ లేఖనంలో అనేక విధమైనటువంటి ఆధారాలు ఆ యొక్క ఆదరణలు ఉన్నాయి. కానీ మీకు ఇప్పటికే ఒకరికి కళ్ళు మూతపడుతున్నాయి, ఒకరికి ఆకలి అవుతుంది. ఎక్కువసేపు కూడా చెప్తే కూడా మీకేం కాదు, బుర్రకు ఎక్కదు, ఎక్కింది ఉండదు, మొదటి దాంతో వెళ్ళిపోతుంది స్టోరేజ్ కదా. మీరు ఏమంటారు, ఒక్కరోజు స్టోరేజే ఉంది, రెండో రోజు వచ్చేసరికి ఒక రోజుది బయటికి వెళ్ళిపోతుంది. కనుక దయచేసి విన్నటువంటి వాక్యం ధ్యానించాలి, ఆశతో వెతకాలి, ఆసక్తి కలిగి బ్రతకాలి. ఆయన కొరకు మన స్థితి ఏమిటో మనం గ్రహించాలి, ఆయనను అడగాలి. అవును నాయన, నేను దౌర్భాగ్యులమే, మాకు ఇంత రక్షణ ఇచ్చినావు, మాకంటూ ఇంకొకరు ఎవరు రారు మా కొరకు. మళ్ళీ ఏసే రాడు, మళ్ళీ ప్రవక్తలు రారు, మళ్ళీ నీ కొరకు ఏ పాస్టర్లు కూడా మీ కొరకు ప్రార్థన చేయరు. మీరే 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 ప్రార్థన చేయండి, మీ కొరకు మీరే చేసుకోండి, మీ కొరకు మీరే చేయండి. మీ పిల్లల కొరకు ఏడవండి, అమ్మలారా నా కొరకు కాదు మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఏడ్చి ఏసే దగ్గర ఒకవేళ నలుగుట్లో ఏడ్చేటటువంటి సిగ్గు కలిగి ఉంటే ఒక్కరు ఏడవండి తలుపులు పెట్టుకొని. ఒకవేళ ఇంట్లో ఏడ్చే సిగ్గు అనిపిస్తే చర్చి తాళం కుళ్ళు ఉంటుంది, వచ్చి తాళం తీసుకొని గంట సేపు చర్చిలో ఏడ్చుకొని ఏసే దగ్గర గోజాడి ఆ విజయాన్ని పొందుకోండి. ఆ విషయాన్ని గ్రహించండి. ఈరోజు విత్తబడినటువంటి వాక్యం మన జీవితంలో మార్పు కలగడానికి, మన స్థితిని మనం గుర్తించడానికి, మనం ఏసే దగ్గర మనము మెరుగైనటువంటి ఆ యొక్క లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళటానికి మొట్టమొదటి మెట్టు మన స్థితిని మనం గుర్తించుకొని ఆయన చేసిన మేలును బట్టి మనకు ఇది సమంజసమే, మన స్థితికి ఇది సమంజసమే. అవును ప్రభువా, ఇది సమంజసమే. నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా నేను విడువను, నేను మరవను అని చెప్పి ఆయన దగ్గర ఉందాం. ఇంకొకసారి ఏ పాస్టర్ను కూడా ఆశ్రయించకండి. పాస్టర్లు కలిసినప్పుడు వారిని గౌరవించుదాం, వారి ఇచ్చిన ఉపదేశంను విందాం. కానీ మనకు సమస్య కలిగిన పాస్టర్ దగ్గర కాదు, మీరేసే దగ్గరకు వండి తలుపులు వేసుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు విజయం తప్పకుండా ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించి మన వెనుకల్లో జ్ఞాపకం ఉంచును గాక.